ఆంధ్ర భారతీయ జనతా పార్టీ ఇప్పటికైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఆలోచించుకోవాలి. 1998లో ఒక టెంపో వచ్చింది ఆ పార్టీకి. 18% ఓట్లు ఏకంగా, 4 ఎంపీ స్థానాలు గెలుచుకుంది ఏకంగా, 7 అసెంబ్లీ స్థానాలలో గెలుచున్నది అప్పటికి. అలాంటి టెంపో నుంచి 99లో పొత్తు పెట్టుకున్న తర్వాతన ఎదిగామనుకుంది. ఎందుకంటే ఎంపీ స్థానాలు 7కి చేరడం, అట్లాగే ఎమ్మెల్యే స్థానాలు 12కి చేరడం అన్నట్టు. కానీ ఆ పొత్తు ఇంపాక్ట్ తాత్కాలిక విజయమైంది. 10 ఏళ్ల పాటు పార్టీ పతనావస్థకి వెళ్ళింది అనే కంటే కూడా ఎదుగుదల తగ్గిపోయింది. ఎక్కడ వేసిన గొంగళి అక్కడలాగానే మిగిలిపోయింది. ఆ తర్వాత 2014లో మళ్ళీ మోడీ మూమెంట్తో టెంపో క్రియేట్ అవుతున్న సందర్భంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఎదగాల్సిన సందర్భం, మళ్ళీ 18% ఓట్ల నుంచి వెళ్లాల్సినటువంటిది 18 నుంచి 20-22% ఓట్లకి వెళ్లాల్సినటువంటి పార్టీ చివరికి తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా ఒక 2 ఎంపీ స్థానాలు, ఒక 4 ఎమ్మెల్యే స్థానాలకు పరిమితమైంది. ఓటింగ్ పర్సంటేజ్ 3% లోపుకి పరిమితమైంది. ఆ తర్వాత 2019లో విడిపోయిన పరిణామం, ఒక్క సీటు లేదు, 0.8% ఓట్లకు వచ్చింది. మళ్ళీ పుంజుకున్నటువంటి స్థానిక ఎన్నికల్లో పుంజుకుని ఈవెన్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో 4.5% ఓట్లు సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అది ప్రూవ్ చేసుకుంటూ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో విడిగా పోటీ చేసి ఉంటే 5% అసెంబ్లీలో, 10% పార్లమెంట్లో ఓట్లు పడి ఉండే. బట్ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మళ్ళీ ఆ శక్తిని బలహీనపరుచుకుంది. ఇప్పుడు గెలిచి 4 సీట్లు సాధిస్తే ఖచ్చితంగా, అంటే అధికారంలోకి తెలుగుదేశం పార్టీ కూటమి వస్తే, కాబట్టి ఇక మనం వదిలేయడం కాకుండా పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఎప్పటికైనా సరే ఒక ప్రణాళికలు రచించుకోవడం, ఎప్పటికప్పుడు ముందుకు వెళ్ళటం అన్నటువంటిది అవసరం. ఒకవేళ ఓడినా సరే భారతీయ జనతా పార్టీ ఎదుగుదల అన్నటువంటి దాని మీద సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసుకోవాల్సి ఉంది. ప్రజలు ఇక్కడ వెక్స్ అయిపోయి ఉన్నారు 2 ప్రాంతీయ పార్టీల పట్ల. కానీ చిట్ట చివరిలో ఆల్టర్నేటివ్ లేకుండా పోవడంతో అటో ఇటుకో అయ్యారు. అలా కాకుండా ప్రత్యామ్నాయం అన్నటువంటిది ఇప్పటికైనా సిద్ధం చేసుకోవాల్సింది. ఒకవేళ కనుక ఓడితే, గెలిస్తే ప్రత్యామ్నాయం అంశం ఇక పక్క వెళ్ళిపోయినట్టే.